కేటీఆర్ గారికి బిగ్ షాక్ ఏంటంటే ఇదే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీకు 6 నెలలు అవుతుంది లేఖ రాసి కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేయమని, మీరు ఎందుకు చేస్తలేరు అని రివర్సు ఆ నిజాన్ని అని చెప్పేసిండు. అరవింద్ ప్రాసిక్యూషన్కు గ్రీన్ సిగ్నల్, సీనియర్ ఐఏఎస్పై చర్యలకు డిఓపిటి అనుమతి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిగుస్తున్న ఉచ్చు, ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఓకే, త్వరలో ఏసీబీ యాక్షన్, అరెస్టులపై జోరుగా ఊహాగానాలు ఏం లేదు. ఇది గనక ప్రాసిక్యూషన్కు పిలిచి ఒకవేళ అరవింద్ గారి మీద యాక్షన్ తీసుకొని జైల్లో వేసిందంటే మరుక్షణమే కేటీఆర్ జైల్లో పడతాడు. నిన్న ఎన్నికలు అయిపోయినాయి, వాటి రిజల్ట్స్ వచ్చినాయి, కథం మళ్ళా ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన కేసు తెర మీదకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, నేను మోడీ గారిలాగా కాదు, కేసీఆర్ లాగా కాదు, నేను కక్షలు తీర్చుకోవడానికి మనుషుల మీద పంతాలు నెరవేర్చుకోవడానికి నేను ముఖ్యమంత్రిని కాలేదు, నా రూటు వేరే, నా ఆలోచన వేరే అని నాలిక మీద అన్నప్పటికీ తన మనసులో తన మైండ్లో తిరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా ఏ కేసులోనైనా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అరెస్టు చేయవలసిందే, జైల్లో వేయవలసిందే అని తన మనసులో తన మైండ్లో ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నది. అందులో భాగంగానే నిన్న ఫలితాలు వెలువడ్డాయి. ఇవాళ ఈ కార్ రేస్కి సంబంధించిన కేసును మళ్ళీ బెంచ్ మీదకి తీసుకొచ్చిండు, మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిండు, దీన్ని నడిపిస్తున్నాడు. ఇక ఇది ఖచ్చితంగా ఈసారి అరెస్టుల పర్వం ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఇక మరి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఇక ఎవరు ముందు జైల్లో పడతారో తెలియదు, కానీ మొత్తానికైతే అరవింద్ ప్రాసిక్యూషన్కు ఈ కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే చలో జైల్లో పడ్డట్టే. ఎందుకంటే ఈ కార్ రేసులో ప్రధాన నిందితుడు ప్రధాన A1 కేటీఆర్ గారు, ప్రధాన నిందితుడు ప్రధాన A1 కేగో. ఈ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గత నవంబర్ 20న గవర్నర్ పర్మిషన్ ఇవ్వగా ఇప్పుడు అరవింద్ కుమార్పై చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో దర్యాప్తు వేగవంతం కానుంది. కేటీఆర్ ఆదేశాల మేరకే A2గా ఉన్న అరవింద్ కుమార్ను ఏసీబీ జూలై 3న 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ 10వ సీజన్ నిర్వహణ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ను తీసుకుంది. అంటే కేటీఆర్ ఆ మున్సిపల్ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినందుకే ఆ డబ్బులను ఆ నిధులను తీసి ఈ కార్ ఫార్ములా సంబంధించి డబ్బులు ఖర్చు చేసినాం అని అరవింద్ కుమార్ గారు ఉన్న ముచ్చడి చెప్పిండు. ఇక మరి కేటీఆర్ గారి భవితవ్యం ఎట్లుంటుంది, ఈయన ప్రాసిక్యూషన్ తర్వాత కేటీఆర్ గారిని ముందు అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే అరవింద్ కుమార్ గారిని ముందు అదుపులోకి తీసుకుంటారా? ఇక వీళ్ళ కోసం చెంచల్గూడ జైల్లో రూములు సిద్ధం చేయండి, కొంచెం నీట్గా కడిగి పెట్టుకోర్రిగా వాళ్ళు రాబోతున్నారు. ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, మీరు నమ్ముర్రి, ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి.